అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క యవనస్తుల కూడికి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారు అంతలంచి మీ ఆత్మీయ దర్శకుడు బ్రదర్ తేజం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే నీ తల్లిదండ్రులకు భయపడవలను. బైబిల్ వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. తల్లిదండ్రులకు ఏం చేయాలంట? భయపడాలి. చెప్పనమ్మా, తల్లిదండ్రులకు మనం ఏం చేయాలి? భయపడాలి. తల్లిదండ్రులను సన్మానించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి. ఈ యొక్క అంశము ఎంతో లోతుగా తెలియజేస్తున్నాడు ఆత్మదేవుడు. ఈ యొక్క అంశంలో ఉన్న ఈ 7 పాయింట్లు కనుక మనం తెలుసుకుంటే మనం దీర్ఘాయుష్య పొందుకోవచ్చు, ఘనఘనతలు పొందుకోవచ్చు, అభివృద్ధి పొందుకోవచ్చు, సకల విధములైనటువంటి దైవికమైన ఆశీర్వాదాలన్నీ మనం కనుక్కుంటాయి. చాలామంది యవనస్తులు వారి ఇంట్లో ఉన్నటువంటి పెద్దలను గౌరవించక అనేక దీవెనలు పోగొట్టుకుంటున్నారు. అనేక మంది శాపగ్రస్తులుగా, అనేక రకాలైనటువంటి కీడుల్లో, నష్టాల్లో, ప్రమాదాల్లో పడి చనిపోతున్నారు. అయితే ప్రియదేవుని బిడ్డలారా, మరి ముఖ్యంగా చెప్తున్నాను, మనకి దీర్ఘాయుష్ కావాలంటే, మనం గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా సమాజంలో బ్రతకాలంటే ఖచ్చితంగా యవనస్తులైన మీరు మీ తల్లిదండ్రుల మాటలు తప్పక వినాలి. బైబిల్ పదే పదే ఇదే విషయాన్ని నొక్కి ఒక్కానిస్తుంది. బైబిల్లో ఉన్న మర్మాలు కనుక మనం తెలుసుకుంటే ఎన్నటికీ మన లైఫ్లో తల్లిదండ్రులను పరచు. తల్లిదండ్రులను మంచిగా చూసుకుంటే ఎన్ని రకాలైన ఆశీర్వాదాలు వస్తాయని నేను మీకు తెలియజేస్తాను. చూడండి, నీ తల్లిదండ్రులకు భయపడుట వల్ల ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయని నేను తెలియజేస్తాను. చూడండి, లేవియాకాండం 19వ అధ్యాయం 3వ వచనం. లేవియాకాండము దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి, అక్కడ రాయబడినటువంటి మాటను మనం పరిశీలించిస్తే లేవియాకాండము 19:3. లేవియాకాండము 19:3 ఒకసారి మనం ధ్యానిస్తే లేవియాకాండము 19వ అధ్యాయం 3వ వచనంలో దేవాతి దేవుడు ఏమని తెలియజేస్తున్నాడో చూద్దాం. పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడు ఇక్కడ భూలోకంలో ఉన్న మనుషులకు తెలియజేస్తున్నాడు. మీలో ప్రతి వాడును తన తల్లికి తన తండ్రికి భయపడవలను. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను. నేను మీ దేవుడైన యెహోవాను. మీలో ప్రతి వాడును తన తల్లికిని తన తండ్రికి భయపడవలను. మీలో ప్రతి వాడును తన తల్లికిని తన తండ్రికి భయపడాలి. వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ కాదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే, వాళ్ళు ఎవరు? మనకి తల్లి తండ్రి. కాబట్టి వాళ్ళకి మనం ఏం చేయాలి? భయపడాలి, వారిని గౌరవించాలి, వారు చెప్పిన మాట మనము వినాలి. ఇది దేవుని వాక్యం మనకి తేటగా స్పష్టంగా తెలియజేస్తుంది. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, నిర్గమాకాండం 20వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే, నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనం చూస్తే, ఆ వచనము మన జీవితాన్ని చాలా గొప్పగా ప్రభావితం చేస్తుంది. చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట, తల్లిదండ్రులను సన్మానించడం వల్ల, తల్లిదండ్రులను గౌరవించడం వల్ల ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయో అక్కడ రాశాడు. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో. నిర్గమాకాండము 20వ అధ్యాయం 12వ వచనం. నిర్గమాకాండము 20వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే, నువ్వు 100 సంవత్సరాలు క్షేమంగా బ్రతకాలంటే, నువ్వు భూమి మీద నిండు నూరేళ్ళు జీవించాలంటే నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయాలంట? సన్మానించాలి. గట్టిగా చెప్పాలి, నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. దేవునికి మహిమ. దీర్ఘాయుష్. చాలామంది ఇంట్లో గొడవలు పెట్టుకొని, లేకపోతే తల్లిదండ్రుల మాట వినకుండా వచ్చి నాకు ఆయుష్ కావాలి అని ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడా? ఇవ్వడు. ఆజ్ఞాతిక్రమమే పాపం వల్ల వచ్చే జీతం మరణం. కాబట్టి తల్లిదండ్రులను ఎంతమంది అయితే గౌరవిస్తారో వారికి దేవుడు ఆటోమేటిక్గా ఏం పెంచుతాడంటే ఆయుష్ని, దీర్ఘాయుష్ని పెంచుతాడు. ఒక మనిషి భూమి మీద బ్రతికితేనే ఏ పనైనా చేయగలుగుతాడు. మనిషి మధ్యలో చచ్చిపోతే ఎలాంటి కార్యాలు చేస్తాడా? చేయలేదు. కాబట్టి మనం బ్రతికినప్పుడు ఏదైనా గొప్ప కార్యం చేయాలంటే మనకు ముందు ఏముండాలి? ఆయుష్ ఉండాలి. ఆ ఆయుష్ ఎవరి ద్వారా వస్తుందని రాశాడు దేవుడు? నీ తల్లిదండ్రులను గౌరవించి సన్మానిస్తే, అక్కడ రాశాడు, నీకు అనుగ్రహించిన దీర్ఘాయుష్మ నీ తండ్రిని తల్లిని సన్మానించాలంటే వాళ్ళని పొగడాలి, వారిని గౌరవించాలి, వారి మాట వినాలి. వారు చదివిస్తేనే మనం చదువుకున్నాం, వారు కష్టపడితేనే మనం ఈ స్థాయిలో ఉన్నాం. కాబట్టి వారిని మనము సన్మానించాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి, ఇంకా మనం బైబిల్లో చూస్తే
ఇంకొన్ని విషయాలు మత్తయి సువార్త 15వ అధ్యాయం 4వ వచనం చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూస్తే, తల్లిదండ్రులను గణపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలననియు దేవుడు సెలవిచ్చెను. మత్తయి సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో అందుకే ఆయన చూడండి, మీరు మీ పారంపర్య ఆచారం నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? తల్లిదండ్రులను గణపరచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలననియు దేవుడు సెలవిచ్చెను. అయితే తల్లిదండ్రులను ఎవరైతే దూషిస్తాడో వాడు మరణిస్తాడని మత్తయి సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో యేసు ప్రభువారు స్పష్టంగా మనకు తెలియజేస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే 1 నుంచి 3 వచనాల్లో, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి. ఏమై ఉండాలంట? ఇది ధర్మమే. పిల్లలారా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్వంతుడు వగుదువు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. దేవునికి మహిమ ఘనత ప్రభావములు. తల్లిదండ్రులను సన్మానిస్తే ఎన్ని రకాలైన ఆశీర్వాదాలు. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. యవనస్తులు ఈ రోజున యవనస్తులు కాదు, లోకస్తులు ఈ రోజున తల్లిదండ్రులను మాట వినట్లేదు, తల్లిదండ్రులు లెక్క చేయట్లేదు. వారికి ఇష్టం వచ్చిన అమ్మాయిలను ప్రేమిస్తున్నారు, వారికి ఇష్టం వచ్చినటువంటి అబ్బాయిలను ప్రేమించి లోకస్తులు దేవుని మాట వినకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా మనోదుఖం కలగజేసి, తల్లిదండ్రులు కుతికలు కోసి, తల్లిదండ్రుల యొక్క మనోభావాలు దెబ్బతింప చేసి వారు అనేక రకాలైన శాపాలు, ఎన్నో రకాలైన నష్టాలు, ఎన్నో రకాలైన ప్రమాదాలు, ఎన్నో రకాలైన మరణాలు మీదకి తెచ్చుకొని చచ్చిపోతున్నారు. తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని కలగజేస్తున్నారు. మనం అలా ఉండొచ్చా? అలా ఉండకూడదు. మన జీవితాంతం మనం ఎవరి మాట వినాలి? తల్లిదండ్రుల మాట వినాలి. అప్పుడు మనకి ఏం కలుగుతుందంట? మేలు కలుగుతుంది, దీర్ఘాయుష్ కూడా కలుగుతుంది. మనం వారి మాట విధేయతతో వినాలి. ఎలా ఉన్నా అది మన యొక్క ధర్మం, క్రైస్తవుల యొక్క ధర్మం. తల్లిదండ్రుల మాట వినటము క్రైస్తవుల యొక్క ధర్మం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇంకా చూడండి, తల్లిదండ్రుల మాట విన్న వాళ్ళు ఎంత గొప్ప ప్రయోజకులయ్యారో. మాట వినాలి. సామెతల గ్రంథము 30వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 17వ వచనం, 30వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూస్తే చూడండి, తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీక్కొని పక్షిరాజు పిల్లలు దాన్ని తినును. చూడండి, తండ్రిని అపహసించి, తండ్రిని ఏం చేస్తారంటే చాలామంది అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. ఎంత స్పష్టంగా రాశాడు. కాబట్టి తల్లిదండ్రుల మాట మనం ఖచ్చితంగా వినాలి. ఒకవేళ వినకపోతే ఏం జరుగుతాయంట? లోయ కాకులు పీక్కుందంటాయి, వాటి పిల్లలు మన యొక్క శరీరాలను తింటాయని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చూసిన, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకునదగినది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చూస్తే, పిల్లలారా అన్ని విషయాలలో, ఎన్ని విషయాల్లో అంట? అన్ని విషయాల్లో. చదువైనా సరే, పెళ్ళైనా సరే, వ్యాపారమైనా సరే, ఉద్యోగమైనా సరే, ఏదైనా సరే, అన్ని విషయాలలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. ప్రభువు మెచ్చుకుంటాడు తల్లిదండ్రుల మాట వింటే. మనల్ని ఏం చేస్తాడు? దేవుడు మెచ్చుకుంటాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఇవే. అన్ని విషయాల్లో మనం తల్లిదండ్రుల మాట వినాలి. అన్ని విషయాల్లో మనం ఎవరి మాట వినాలంట? తల్లిదండ్రుల మాట వినాలి. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, ఎప్పుడైతే మనం వారి మాట వింటామో మన దేవుడు మనల్ని ఏం చేసుకుంటాడంట? మెచ్చుకుంటాడు. ఏం మంచి కుమారుడండి, ఏం మంచి కుమార్తె అండి, వీళ్ళని ఆశీర్వదించాలని తన మనసులో ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి, ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయంలో అక్కడ రేఖాబీయులు అనే ఒక జాతి వారు ఉంటారు. 35వ అధ్యాయం 18 నుంచి 19 వచనాలు.
18 నుంచి, మరియు ఇర్మియా రేకాబీయులను చూసి ఇట్లనెను, ఇజ్రాయేలీల దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు మీ తండ్రి అయిన యెహోనాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నిటినీ గైకొని అతడు మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అనుసరించుచున్నారు. కాబట్టి ఇజ్రాయేలీల దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబు సంతతి వాడు ఎన్నడూ ఉండక మానడు. ఆమేన్. నా సన్నిధిలో ఎప్పుడు రేకాబీలు ఉండాలి. వాళ్ళు భూమి మీద ఉన్న వాళ్ళ నాన్నగారి మాటే ఎంత స్పష్టంగా వింటున్నారు, పరలోకంలో ఉన్న నా మాట ఇంకెంత గొప్పగా వింటారు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును. చూడండి ఎంత స్పష్టంగా అక్కడ వారి గురించిన మర్మాలు రాయబడి ఉన్నాయి. ఇంకొకసారి చూద్దాం. మనం నిర్గమాకాండం 21 అధ్యాయం ఒకసారి చూడండి. నిర్గమాకాండము 21 అధ్యాయము, నిర్గమాకాండము 21 అధ్యాయము, నిర్గమాకాండము 21 అధ్యాయము 15 నుంచి 17 వచనాలు. 15 నుంచి 10. తన తండ్రి నేనును తల్లి నేనును కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష నందును, ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యొద్ద నుంచుకునను వాడు నిశ్చయముగా మరణశిక్ష నందును, తన తండ్రి నేనును తల్లి నేనును శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నందును. నిర్గమాకాండము చూడండి 21, 15 నుంచి 17 వచనాల్లో ఆ మాట. తల్లిదండ్రులను దూషించువాడు లేకపోతే వారిని కొట్టువాడు వాడి ఖచ్చితంగా మరణశిక్షణ అందుతాడని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. చూడండి ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరణం ఎలా వస్తుందంట? తల్లిదండ్రులను కొడితే మరణం అనేది మీదికి వచ్చి పడుతుందని దేవుడు ఎంతో క్లియర్గా మనకు తెలియజేశాడు. లేవియాకాండము 20 అధ్యాయము 9వ వచనంలో కూడా చూడండి. లేవియాకాండం 20 అధ్యాయం 9వ వచనంలో ఏం రాశాడు? ఎవడు తన తండ్రి నేను తన తల్లి నేను దూషించునో వానికి మరణశిక్ష విధింపలను. వాడు తన తండ్రినో తల్లినో దూషించిన గనుక తన శిక్షకు తానే కారకుడు. తన తండ్రినో తన తల్లినో శిక్షించిన గనుక, వేధించిన గనుక, హింసించిన గనుక తన శిక్షకు వాడే తానే కారకుడు అని దేవుడు ఎంతో స్పష్టంగా అక్కడ మనకు అర్థమయ్యే రీతిలో మాట్లాడుతున్నట్లు మనం చూద్దాం. ఇంకా సామెతల గ్రంథం 30 అధ్యాయం ఒకసారి మనం చూస్తే, సామెతల గ్రంథం 30 అధ్యాయము 20 అధ్యాయము, సామెతల గ్రంథం 20 అధ్యాయం 20 వచ్చిన ఒకసారి చూడండి. 20 సామెతల గ్రంథం 20 ఒకసారి మనం చూస్తే అక్కడ తన తండ్రి నేనును తల్లి నేనును దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. తన తండ్రి నేనును తన తల్లి నేనును దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. అంటే వాడు మధ్యలోనే రాలిపోతాడు, మధ్యలోనే చనిపోతాడు. అందుకనే తల్లిదండ్రులను మనం దూషించకూడదు. తర్వాత చూడండి మళ్ళీ మార్కు సువార్త 7వ అధ్యాయము ఒకసారి మనం చూస్తే, మార్కు సువార్త 7వ అధ్యాయం 10 నుంచి 13 వచనాలు. మార్కు సువార్త 7వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు. 10 నుంచి 13 వచనాలు. నీ తల్లిదండ్రులను గణపరచవలననియు తండ్రి నేనును తల్లి నేనును దూషించు వానికి మరణశిక్ష విధింపవలనని మోషే చెప్పిన కదా. అయినను మీరు ఒకడు తన తండ్రి నేనును తల్లి నేనును చూసి నా వలన నీకు ప్రయోజనం ఏమగునని ఏదో అది కోర్బాను అనగా దేవితార్పితమని చెప్పిన యెడల తన తండ్రికేనను తల్లికేనను వానిని ఏమీ చెయ్యనీయక మీరు నియమించిన మీ పారంపర్య ఆచారముల వలన దేవుని వాక్యమును నిరర్థకము చేయదు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పారు. అయితే చూడండి ఇక్కడ రాస్తున్నటువంటి మాట, శాస్త్రులు పరిచయులు మీ వల్ల మాకు ఫలితం ఏందని చెప్పి తల్లిదండ్రులను వేధిస్తూ హింసిస్తూ వారిని బయటికి వెళ్ళగొడుతున్నారు. మీరు ఇలాంటి వాక్యాలు ఎన్నో చెబుతారు కాబట్టి మీకు ఎలాంటి ఫలితము రాదు, మీరు ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకెళ్ళారని చెప్పి యేసుప్రభు వారిని గురించి ఎంతో స్పష్టంగా అక్కడ తెలియజేస్తున్నారు. మోషే చెప్పిన ధర్మశాస్త్రం మీరు పాటించలేదు, ఇక నేను చెప్పే వాటిని మీరు వింటారా? మీరు ఇష్టం వచ్చినట్టు మీరు జీవిస్తున్నారు, మీ సొంత తల్లిదండ్రుల వల్లే మీ వల్ల మాకు ప్రయోజనం లేదని అంటున్నారంటే మీరు ఎంత దుర్మార్గంగా ఉన్నారో, ఎంత అక్రమంతో ఉన్నారో, ఎంత ధనాపేక్షతో ఉన్నారో నాకు తెలుసు అని చెప్పి యేసుప్రభు వారి సాక్ష్యాల గురించి మాట్లాడుతున్నాడు. చూడండి ప్రియదేవులారా, సామెతల గ్రంథము 23వ అధ్యాయం ఒకసారి చూస్తే, సామెతల గ్రంథం 23వ అధ్యాయము మహిమ కలుగును గాక. చూద్దాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూడండి. 22 నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము
చేయకుము. నీ తల్లి ముదిమి అందామని నిర్లక్ష్యము, తల్లిదండ్రులను నిర్లక్ష్యము చేయకూడదని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియదు. ఇన్ని రకాలుగా తల్లిదండ్రుల గురించి ఏ గ్రంథమైన ప్రపంచంలో చెప్పిందా? చెప్పలా. ఎన్ని రిఫరెన్స్లు ఉన్నాయి చూడండి, ఎన్ని మర్మాలు తెలియజేస్తుండ్రు. వారి దగ్గర నుంచి ఆశీర్వాదాలు వస్తాయని, వారికి మేలు చేస్తే, వారికి సహాయం చేస్తే, వారికి పరిచర్య చేస్తే, పరిచర్య అనండి అందరూ, పరిచర్య వారు అనారోగ్యంతో ఉన్న, వారు రోగముతో ఉన్న, వ్యాధితో ఉన్న, బాధతో ఉన్న, నొప్పులతో ఉన్న, బంధకాల్లో ఉన్న, శ్రమల్లో ఉన్న వారికి మనం సహాయం చేసుకుంటూ, వారికి మనం తోడుగా ఉండి, వారి అన్ని విషయాల్లో వారికి తోడుగా ఉండి, వారికి పరిచర్య చేసుకుంటూ, వారి కాళ్ళు ఒత్తుకుంటూ, వారికి మంచిగా ఆహారం పెట్టుకుంటూ, వారికి వస్త్రాలు ఉతుక్కుంటూ, వారు చెప్పిన మాట వినుకుంటూ ఉంటే ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయో బైబిల్లో స్పష్టంగా రాయబడింది. కాబట్టి అక్కడ రాస్తున్నాడు చూడండి, ఏమ రాస్తున్నాడు? నీ తల్లి నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించము. నీ తండ్రి ఏ మాట చెబితే ఆ మాట వినాలి. ఉపదేశం ఆయన నీకు మంచి చెబుతాడు, చెడు చెప్పడు. నీ తల్లి ముదిమి అందు, ముసలితనం అందు ఆమెను నిర్లక్ష్యం చేయగాకు. నీ తల్లి ఆమె గయ్యాలు గంపైనా సరే, ఆమె రకరకాలైన ఆలోచనలు కలిగిందైనా సరే, లేకపోతే దేవుణ్ణి నమ్ముకుందైనా సరే, నువ్వు మాత్రం నీ ముదిమి అందు ఆమెను ఏం చేయాలి? నిర్లక్ష్యము చేయకూడదు. ఎందుకంటే నిన్ను చిన్నప్పుడు ఎన్నో రకాలుగా, ఆమెకి బలం ఉన్నప్పుడు నిన్ను బలపరచడానికి ఎన్నో త్యాగాలు చేసింది. అలాగనే ఆమె వయసు ఉడిగినప్పుడు మనం ఏం చేయాలంట? పురుషులం కానీ స్త్రీలం కానీ వారికి మనం పరిచర్య చేయాలి. వారికి మనం ఏం చేయాలి? పరిచర్య చేయాలి. దేవునికి మహిమ కలుగును. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశం ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. నీ తల్లి చెప్పు బోధన మనం ఏం చేయకూడదంట? త్రోసివేయకూడదు. వారిని నిర్లక్ష్యం చేయకూడదు. తల్లి చేసే బోధను త్రోసివేయకూడదు. చాలామంది తల్లిదండ్రుల మాట వినరు, చాలామంది దేవుని యొక్క మాటను ఆలకించరు. అవునా కదా? అందుకని మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అక్కడ రాస్తున్నటువంటి మాటలు ఏంటంటే, మనం తల్లి యొక్క బోధను మనం ఏం చేయాలంట? వినాలి, ఖచ్చితంగా పాటించాలి. ఆమె మంచిగా చెప్తుంది, నువ్వు ఇది చదువు, నువ్వు ఈ పని చేయి, నువ్వు ఇది ఇలా ముందుకెళ్ళు అని. ఎందుకంటే ఆమె నవమాసాలు పెంచి పోషించిన తల్లి. అందుకని ఆమె బోధన మనం త్రోసివేయకూడదు. చాలామంది తల్లిదండ్రులను హింసించి, వేధించి, అవమానపరిచి, కలవరపరుస్తూ ఉంటారు. అనేక రకాలైన శాపాలు వారి ఇంట్లోకి ఎందుకు వస్తాయో, చాలామందికి బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, క్యాన్సర్లు, ఎయిడ్స్, ఎన్నో రకాల దీర్ఘకాలిక రోగాలు ఎందుకు వచ్చి మీదకు పడతాయంటే, వారి తల్లిదండ్రులను వారు ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం చేసి వారిని బాధపరచడం వల్లే అనేక రకాలైన దుష్టశక్తులు వచ్చి వారి మీద పడిపోయి వెలుబడి చేస్తున్నాయి. వాటి నుంచి తప్పించుకోవాలంటే తల్లిదండ్రులను మనం నిర్లక్ష్యం చేయకుండా వారి యొక్క బోధ, వారి యొక్క ఉపదేశం మనం వినదముగాక. ఆమేన్. దేవునికి మహిమ ఘనత. 23 సామెతల గ్రంథం 23 ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 23 వారిని ఏం చేయాలంటే సంతోషపెట్టాలి తల్లిదండ్రులు. సామెతల గ్రంథము 23:25 సామెతల గ్రంథం 23:25 నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. ఆమేన్. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. ఇది మన జీవిత లక్ష్యమే ఉండాలి. మన జీవితము లక్ష్యమే. ముందు మనం భూమి మీద ఉన్న తల్లిదండ్రులను ఆనందపరిస్తే ఆటోమేటిక్గా దేవుణ్ణి మనము ఆనందపరిచినట్లే. కాబట్టి అక్కడ రాస్తున్నటువంటి మాటలు మనం చాలా జాగ్రత్తగా వినాలి. వాటిని మనం ఆజ్ఞలన్నీ మనం పాటించాలి. మన జీవిత లక్ష్యం ఏంది? మా నాన్నగారు నా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు, మా అమ్మగారు నన్ను ఒక మంచి ఉన్నత స్థానంలో చూడాలనుకుంటున్నాను. అది చేరేంత వరకు, అది నేను ఎక్కేంత వరకు, ఆ సింహాసనం నేను చేరుకునేంత వరకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని శ్రమలైనా, ఎన్ని అవమానాలను పడతా, దాన్ని చేరేంత వరకు నేను నిద్రపోను. మా అమ్మని నేను సంతోషపరచాలి, మా నాన్నని నేను ఆనందింపచేయాలి, అమ్మని నేను ఆనందింపచేయాలి, మా నాన్నని నేను సంతోషపెట్టాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 27వ అధ్యాయం 11వ వచనం చూస్తే, 27వ అధ్యాయం 11వ వచనం చూస్తే, నా కుమారుడా జ్ఞానము సంపాదించి నా హృదయమును సంతోషపరచుము, అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యముగా మాట్లాడుదును. ఈ మాట ఎవరు అంటున్నాడు? తండ్రి అంటున్నాడు. తండ్రి తన కుమార్తెతో అంటున్నాడు, నా కుమారుడా జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. జ్ఞానం సంపాదిస్తే
ఎవరు సంతోషిస్తారంట? తల్లిదండ్రులు సంతోషిస్తారు. అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యంగా మాట్లాడతాను. నాన్నని అమ్మను అనేక మంది నిందిస్తారు, అనేక మంది అవమానాలు పరుస్తారు, అనేక మంది హింసిస్తారు, వేధిస్తూ ఉంటారు లోకంలో వాళ్ళు. అయితే మనం జ్ఞానమును పొందుకొని ఆ తల్లిదండ్రులకు మనం ఏం చేయాలి? ఏం తీసుకురావాలి? సన్మానాన్ని, ఘనతని, మెప్పుని, ధైర్యాన్ని తీసుకురావాలి. అదిగోను వాళ్ళ కొడుకున్నాడండి, భలే చదువుతాడు, వాళ్ళ కూతురు ఉందండి, వామ్మో చాలా గొప్ప జ్ఞానవంతురాలు, వివేకవంతురాలు, వాళ్ళతో మనం మాట్లాడలేము, అంత గొప్ప జ్ఞానము, వివేకం కలిగిన వారు. చూడండి, ఎక్కడ కూడా మనల్ని చదువుకోమనే బైబిల్ వాక్యం తెలియజేస్తుంది. మనం జ్ఞానాన్ని దద్దమ్మల్లాగా, సోమరిపోతుల్లాగా, పిరికి వాళ్ళలాగా, పనికిరాని వాళ్ళలాగా మనం ఉండకూడదు. క్రైస్తవులమైన మనం తల్లిదండ్రులకు ధైర్యాన్ని తెచ్చేవారిగా, మనల్ని చూస్తేనే అమ్మా నాన్నలకు ఉన్నటువంటి శత్రువులు, అమ్మా నాన్నల్ని హింసించి, వేధించి, నిందించేటటువంటి వారందరి ముందు వారి తలెత్తేవారిగా మనం వారిని నిలబెట్టాలి. అలాంటి సౌభాగ్యాన్ని మనము సంపాదించాలి. దేవుడి దగ్గర మనం అడగాలి. తల్లిదండ్రులను చూడండి, తల్లిదండ్రులను సన్మానించాలి, తల్లిదండ్రుల మాట వినాలి, తల్లిదండ్రులను దూషించకూడదు, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదు, తల్లిదండ్రులను మనం ఆనందింపచేయాలి, సంతోషింపచేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగ మన జీవితంలో తల్లిదండ్రులకు భయపడ్డవాడు దేవుడికి కూడా భయపడతాడు. అలాగ దేవుడికి భయపడితే దైవ దీవెనలన్నీ పరలోకంలోంచి భూమి మీదకి దిగి వస్తాయి. కంటికి కనపడని దేవుణ్ణి నువ్వు దేవుడు నిన్ను దీవించాలంటే కంటికి కనపడుతున్న తల్లిదండ్రులకు మనం భయపడితే ఆటోమేటిక్గా దేవుడికి మనము భయపడ్డట్టే. కాబట్టి దేవుడికి ఎప్పుడైతే భయపడతామో సకల సంపదలు ఏమొస్తాయంట? సకల సంపద. అది పిన్నలకేమి పెద్దలకేమి. చూడండి, కీర్తనల గ్రంథం 115 అధ్యాయంలో ఆ మాట రాయబడి ఉంటుంది. కీర్తనల గ్రంథము 115 అధ్యాయము, కీర్తనల గ్రంథము 115 అధ్యాయము 13వ వచనం. పిన్నెలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఆమేన్. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. అంటే దేవుని యందు మనం భయభక్తులు కలిగటం వల్ల మన మీదకి ఏమొస్తాయంట? ఆశీర్వాదాలు వస్తాయి. కాబట్టి మన జీవితాల్లో తల్లిదండ్రులకు మనం ఏం చేయాలి? భయపడాలి, తల్లిదండ్రులను సన్మానించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రుల మాట వినాలి, తల్లిదండ్రులను దూషించకూడదు, తల్లిదండ్రులను నిర్లక్ష్యం పరచకూడదు, తల్లిదండ్రులను ఆనందపరచాలి, తల్లిదండ్రులను సంతోషపరచాలి. తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు, కీర్తి ఘనతలు మనము మన ద్వారా తీసుకురావాలి. అప్పుడు మనం దీర్ఘాయుష్మంతులుగా, అనేకమైన ఆశీర్వాదాలు పొందుకున్న వారిగా భూమి మీద మన జీవితాలు ధన్యకరమైపోవును గాక. దేవుడి మాటలను దీవించి స్థిరపరచు, వర్ధిల్లింప చేయును గాక. ఆమేన్.